జగన్మోహన్ రెడ్డి సింగల్గా పోటీ చేస్తా ఉన్నాడు, గెలిచినా ఓడినా సరే. వాళ్ళు ఎందుకని ముగ్గురు కలిసి వస్తా ఉన్నారు? ముగ్గురు కలిసి వస్తా ఉంటే ఇప్పుడు 6 చేతులకి బలం ఎక్కువ ఉంటది. జగనన్న ఒక్కడే పోరాటం చేస్తున్నాడు. అలాగే సింగిల్ గా రమ్మానండి, ప్రజల్లోకి సింగిల్ గా రమ్మానండి, రాలేరు, దమ్ము లేదు. ఎక్కడికి వచ్చినా ముగ్గురు వస్తారు. ఉచితపోతే అన్నారు, ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళు బంగారాలు పోగొట్టుకుంటున్నారు, జుట్లు బిక్కని కొట్టుకుంటున్నారు. దసరాకి అన్నాడు, దీపావళికి అన్నాడు, ఇప్పుడు కృష్ణమస్ సంక్రాంతి గెలిచి 15 నెలలు అయింది. ఏ ముద్రిచ్చారు ముగ్గురు కలిసి? మోడీ అయినా, జగన్ అయినా, ఈయన పవన్ కళ్యాణ్ గారు కాలెట్టేసుకొని వచ్చి చెబుతాడు. ఏం చెబుతాడు? ఏమి సాధించాడు? ఏమీ సాధించలేదు. కాకపోతే ఏంటంటే కావాలని ముగ్గురు కలిసి కేసుల ఓట్లు తారుమారు చేసి బాక్సులు మార్చి వాళ్ళు గెలిచారే కానీ నీతిగా నిజాయితీగా గెలవలేదు. అందరూ జగనన్నకే వేశారు. జగనన్న తీసుకున్న రుణాన్ని ఎవరు జగనన్న మోసం చేయలేదు, వాళ్ళు మోసం చేసి గెలిచారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాకు నచ్చలేదు. ఈ 4 సంవత్సరాలు ఊరేగమని చంద్రబాబు నాయుడిని, ఆ తర్వాత తానే వచ్చింది. జగనన్న ఒంటరిగా వస్తాడు, సింగిల్ గా వచ్చి పోరాడతాడు. నెక్స్ట్ కూడా కలిసే ఉంటారు కదా వాళ్ళు, నెక్స్ట్ కూడా వాళ్ళే కలిసి ఉంటారు. ఎవరు ముగ్గురు కాదు, ఈసారి ముగ్గురు 6 వచ్చినా గెలవరు. ముగ్గురు 6 వచ్చినా గెలవరండి, అది నేను చెప్తున్నాను. నమస్తే. గెలవరు. నెక్స్ట్ కాదు, 15 ఏళ్ళు మేమే అంటున్నారు. ఎవరు? ఓటమి వాళ్ళు. ఈ 5 సంవత్సరాలే, ఈ 5 సంవత్సరాలు కాబట్టి 5 బాక్సులు మార్చారు కాబట్టి 5 సాక్ష్యాలు లేవు కాబట్టి జగనన్న వదిలేశాడు. సాక్ష్యాలు ఉండాలి. ఒక్కటే అన్నాడు జగనన్న నీతిగా, నేనేం చేయలేను, సాక్ష్యం లేదు, నేను ఏమీ చేయలేను అని చెప్పేసి అన్నాడు జగనన్న. ఒక్కటే, అంతేగాని ఇంకా ఏం లేదు. 11 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఉందా లేదా అభిమానం? ఉంది, అభిమానం ఉంది. ఇప్పుడు నేను 15 సంవత్సరాలు మట్టండి జగనన్నకి ఇచ్చేస్తున్నాను.